సరే కొంతమంది ఏం చెప్తారంటే ట్రేడ్ మార్క్ ఈ రిజిస్ట్రేషన్ అనేది 1 వీక్ లో కంప్లీట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా చేసేస్తాం ఈ ప్రాసెస్ అంతా అంటూ ఉంటారు. నిజంగా 1 వీక్ లో అయిపోతుందా? ఆర్ ఇస్ ఇట్ లెంథీ ప్రాసెస్ ఇదేమైనా? యాక్చువల్లీ ఇట్స్ కంప్లీట్లీ మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారండి. అవునా? 100% 1 వీక్లో ఏమీ కాదు. ఎందుకంటే ఆ! ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? సరే. ఒక ట్రేడ్ మార్క్ ఆఫీస్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఒక డివిజన్ హ్మ్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ ఈ సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తారు. సో వాళ్ళు ఇష్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ ట్రేడ్ మార్క్ అప్లై చేయాలి. ఓకే. అప్లై చేశాక అక్కడున్న ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్స్ ఉంటారు. వాళ్ళు ఎగ్జామిన్ చేసి హ్మ్. వాళ్ళకున్న ట్రేడ్ మార్క్ యాక్ట్ ప్రకారంగా గైడ్ లైన్స్ ప్రకారంగా సెక్షన్ 9, సెక్షన్ 11 అబ్జెక్షన్స్తో తీసుకొని ఓకే. వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. హా. అందులో అబ్జెక్షన్ ఇస్తే అబ్జెక్షన్కి రిప్లై ఇవ్వాలి. హ్మ్. అబ్జెక్షన్ రిప్లై ఇచ్చిన తర్వాత అప్పటికి వాళ్ళు సాటిస్ఫై కాకపోతే వాళ్ళు ఒక హీరింగ్ చేస్తారు. ఆన్లైన్ హీరింగ్ అవుతుంది ఇప్పుడు. హ్మ్. ఆన్లైన్ హీరింగ్లో వాళ్ళు సాటిస్ఫై అయితే సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే రెఫ్యూజ్ చేస్తారు. ఓహ్! ఇంకా ఈ ఇంత ఉంటుంది. ఇదంతా ప్రొసీజర్ అవ్వడానికి హా. మినిమం ఇప్పుడు అవుతున్న టైం 1.5 year. హ్మ్. సో ఈ 1.5 year అన్నది క్లారిటీ. అసలు 1 వీక్ ఎక్కడ సార్? 1.5 ఇయర్ దట్స్ ఎక్కడ? వాట్. వీళ్ళు ఏంటంటే పబ్లిక్ పాపం తెలియదు. సో హ్మ్. అక్కడ పబ్లిక్ కి క్లారిటీ ఉండదు అంటే కాబట్టి అంతకాలం పాటు ఆగాల్సిందేనా? 1.5 ఆగాల్సిందే. ఇయర్? కాకపోతే మనం ముందుగా చేసే రీసెర్చ్ ఉంటుంది కాబట్టి హ్మ్. ఆ అప్పుడే ట్రేడ్ ప్లాన్ మార్క్ అప్లై చేసుకోవాలి. చేసుకొని మనం బిజినెస్ వాడుకోవచ్చు. హ్మ్. అది. సో ఆ బిజినెస్ వాడుకునే దానికి ఆ క్లారిటీ అనేది మన రీసెర్చ్ ద్వారా వస్తుంది.